హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ బీన్స్ ఆలూతో ఒక కమ్మనైన రెసిపీని చూద్దాం. ఈ రెసిపీ రైస్కి కానీ చపాతీ, రోటీ, పుల్కా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్రను కొద్దిసేపు అలా వేయించేసుకొని ఒక 1/2 కప్పు ఆనియన్ ముక్కలను వేసేసుకుందాం. చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు బీన్స్ పీసెస్ని, 1 కప్పు ఆలు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుంటున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి. 1 కప్పు టమాటో ముక్కల్ని వేస్తున్నాను. ఒక 2 పెద్ద టమాటోలు అనమాట. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమాటో, బీన్స్, ఆలు అన్నీ కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే రైస్లో కలుపుకొని తినడానికి రోటీ, చపాతీ, పుల్కా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు అలా కుక్ చేసుకుందాం. చూడండి, బాగా కుక్ అయిపోయాయి మనకు. 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం. కమ్మనైన బీన్స్ ఆలు కర్రీ మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో ఈ కర్రీని తీసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. రైస్కి కానీ చపాతీ, రోటీ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.